నమస్తే. తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం ఒకవైపు 1969, మరొక వైపు మలిదశ ఉద్యమం. వేలాది మంది అమరులు, వందలాది మంది తమ యొక్క జీవితాలనే పణంగా పెట్టినటువంటి సిచ్యువేషన్. అసలు ఈ 11 సంవత్సరాలు గడుస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి. మనతో పాటుగా మాట్లాడడానికి నాటి జేఏసీ చైర్మన్, ప్రస్తుత ఎమ్మెల్సీ, టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ సార్ ఉన్నారు. సార్, మీకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ముందు థ్యాంక్ యూ. ఎట్లా అనిపిస్తూ ఉంది? మీరు అప్పుడు కష్టపడి కన్నటువంటి తెలంగాణ రాష్ట్రం, మీరు కన్నటువంటి రాష్ట్రం 11 సంవత్సరాలు అవుతా ఉంది. ఒకప్పుడు ఉన్నదాంతో పోల్చుకుంటే ఇప్పుడు ఏమనిపిస్తూ ఉంది? ముందుగా మీకు ప్రేక్షకులందరికీ రాష్ట్ర ఆవిర్భావ దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగానే వెంటనే అదొక స్వర్గసీమ అయిపోతుందనే బలం కూడా కలగలే. కానీ ఒకటి మాత్రం ఏంటంటే, మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది, మన వనరులను మనమే అనుభవించే వెసులుబాటు ఉంటుంది. మొదటిది జరిగింది. ఇక్కడి వాళ్ళే నాయకులైనరు, ఇక్కడి వాళ్ళే ఇక్కడ సమాజ మంచి చెడులు మాట్లాడే అధికారాన్ని పొందినరు. ఈ రెండు కూడా మార్పులు జరిగినాయి. ఇక్కడ రెండవది విషయం, ఇక్కడి వనరులు ఇక్కడి ప్రజలకే దక్కే విధంగా, ఇక్కడి ప్రజలే వనరులను అనుభవించి ఎదగటానికి వీలయ్యే విధంగా వాళ్ళు పథకాలను తయారు చేయటంలో, విధానాలను తయారు చేయటంలో మాత్రం ప్రభుత్వం గత 10 ఏళ్ళుగా విఫలమైంది. వాళ్ళు ఏమనుకున్నారంటే, మేము కొట్లాడితే వచ్చినాం, మేము ఒక్కలమే కొట్లాడినాం, ఈ కొట్లాటలో ఎవరు భాగస్వాములు కాదు, మేమే లేకపోతే తెలంగాణ రాకపోతుండే, కాబట్టి మాకు ఈ తెలంగాణ పైన సర్వాధికారాలు ఉంటాయి, ఏ నిర్ణయమైనా మేము తీసుకోవచ్చును అనే ఒక అభిప్రాయం వాళ్ళకు ఉండేది. అందువల్ల ఏం చేసిండ్రంటే, ఒకటి, ఎవరు ఏ మాట చెప్పినా లెక్క చేయలే. గట్టిగా ఎవరైనా మాట్లాడితే, మీరు కళ్ళలో కట్టబెట్టే విధంగా మాట్లాడితే మేము సహించమని వాళ్ళ మీద దాడికి దిగింది. ఇది జరిగినాయి. ఉన్న వనరులను వాళ్ళు ఇష్టానుసారంగా ఉపయోగించడం మొదలుపెట్టిండ్రు. అందులో స్వలాభాపేక్షే వాళ్లను ప్రధానంగా నడిపించింది. తమకెంత లాభం వస్తుందనే లెక్కలు వేసుకొని ఏ నిర్ణయం తీసుకున్నా అదే ఆలోచనతో పోయినరు. అది జరిగినటువంటి వాస్తవం. అందువల్ల ఇవాళ తెలంగాణ సమాజంలో చాలా నష్టాలు సంభవించినాయి, అభివృద్ధి కుంటుబడింది, పథకాల డిజైన్ సరిగ్గా లేదు, రాష్ట్రం అప్పుల పాలైపోయింది, ఎంత ఉపాధి అవకాశాలు పెరగాలో అంత పెరగలేదు. ఇవన్నీ కూడా ఈ అనర్థాలు మనం చూసినాం. రాజకీయ నాయకత్వం అనేది ప్రజల నుంచి దూరం అయిపోయి, వాళ్ళు ఆమూల సౌధాగ్రమున అని భాగవతంలో పోతనామాత్యులు రాసినట్టుగా ఒంటి స్తంభం మేడ మీద కట్టుకొని ఉన్నట్టుగా వాళ్ళు విడిగా ఉండిపోయారు. అవును, ఇవన్నీ ఈ ప్రజలకు సంబంధం లేని ఒక పాలన నడిచింది. ఇవాళ వీటన్నింటి వల్ల జరిగిన సమస్యలు, నిరుద్యోగం పెరిగింది, అవినీతి పెరిగింది, విపరీతంగా ప్రభుత్వ సొమ్ము కొద్ది మంది చేతిలో చిక్కింది, పాలైపోయింది. ఇక్కడ నుంచి ఇవాళ బయటపడాలి. ఇక ఒక ప్రభుత్వము ఈ ప్రశ్నించిన వాళ్ళ పట్ల నిరంకుశంగా వ్యవహరించింది, ఎవరు మాట్లాడినా సహించలేని స్థితికి చేరుకున్నది. దాన్ని ప్రజలు అంగీకరించలే, తిరస్కరించి మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఒక అవకాశం. తప్పకుండా ఇవాళ మరి ఒక ప్రశాంతంగా జీవించే పరిస్థితులు అయితే ఉన్నాయి. వెంటాడే వాళ్ళు, ఫోన్లో ట్యాప్ చేస్తారనే భయాలు అవి లేవు. ఆ భయము వెంటాడుతున్న పరిస్థితి లేదు. ఆ పాము పడగల బతుకుతున్నట్టు ఉండేటువంటి పరిస్థితి లేదు. మార్పు వచ్చింది. ఇది ఒక అందరికీ కూడా సౌకర్యంగానే ఉంది. కాకపోతే ఇంకా ఏ నష్టమైతే తెలంగాణకు జరిగిందో దాన్ని ఇవాళ సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉన్న వనరులను ఇక్కడ ప్రజలకు ఉపాధి అవకాశాలను పెంచాలి, బతుకుదెరు అవకాశాలను పెంచాలి. అది వ్యవసాయంలో కానీ, చిరు వ్యాపారాల్లో కానీ, చిన్న వృత్తుల్లో కానీ ఆధారపడి బతికే వాళ్లకు అవకాశాలు పెరగాలి. రెండవది, ప్రభుత్వ ఉద్యోగాలే చేయాలనుకునే వాళ్లకు ఒక లెక్క ప్రకారం, క్యాలెండర్ ప్రకారం పరీక్షలు జరిపి భర్తీ చేయాలి. ఇవి మనం అందరం కూడా నాటి రోజుల్లోకి ఒకసారి వెళ్దాం సార్. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి 9-10 మంది ఎంపీలు ఉన్నట్టున్నారు. ఆ 9-10 మంది ఎంపీలకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు చేసినటువంటి పోరాటం గురించి మాట్లాడుకోవాలనుకుంటే ప్రధానంగా ఏం చెప్తారు? 2009 నుంచి 14 మధ్యలో ఉన్నటువంటి ఎంపీల గురించి మాట్లాడుకోవాలనుకుంటే
వాళ్ళు అప్పుడు ప్రజల నిరసనను ఢిల్లీలో వినిపించటంలో వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించారు. ఓకే. అంటే ఇక్కడ తెలంగాణ డిమాండ్ బలంగా ఉన్నది, ఉద్యమాలు బలంగా సాగుతున్నాయి, పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు, మేము మౌనంగా ఉంటే దోషులమైపోతాం, రాజకీయంగా కూడా మమ్మల్ని ఆత్మహత్య సదృశ్యం అయిపోతుంది ఇది, కాబట్టి మేము మౌనంగా ఉండలేము, ప్రజల తరఫున నిలబడతాం, ప్రజల గొంతు వినిపిస్తామని ఢిల్లీలో నిరంతరం ఏదో ఒక రూపకంగా ప్రజల్లో ఇక్కడ నెలకొని ఉన్న అశాంతిని పార్లమెంటు ద్వారా ప్రపంచానికి తెలియజెప్పిండ్రు. తర్వాత ఎప్పుడైతే బిల్లు పెట్టే పరిస్థితి వచ్చినప్పుడు ఆ బిల్లు సభ ముందుకు రావటానికి కానీ, ఆ బిల్లు ఆమోదాన్ని సాధించటంలో కానీ, ఆ బిల్లు పాస్ కావటానికి, మొత్తంగానే బిల్లు సభలో ఆమోదం పొంది రావటానికి కానీ వాళ్ళు చాలా కృషి చేశారు. ఆ సమయంలో అన్ని శక్తులను సమన్వయపరుచుకొని సర్వశక్తులను కూడగట్టి మొత్తానికి వాళ్ళు ఆ ప్రయత్నం, సోనియా గాంధీ గారు ఇచ్చిన అవకాశాన్ని ఆ విషయంలో సద్వినియోగం చేశారు. ఆ పాత్ర కూడా చాలా కీలకమైనది, ఎందుకంటే ఆఖరి దశే కీలకమైంది. తెలంగాణ రావాలంటే ఆ దశ దాటాలి. ఆ కీలకమైన దశలో మరి అటువైపు పెప్పర్ స్ప్రే, అవును, మీరు ఏమైనా చేసి బిల్లు సభ ముందుకు రాకుండా అడ్డుకోవాలనే తాపత్రయం, దాన్ని పాస్ కానియొద్దని విపరీతంగా డబ్బులు వెదజల్లిన నేపథ్యం, ఇట్లాంటి పరిస్థితులలో మరి అక్కడ చాలా చాకచక్యంగా వ్యవహరించి ఆ బిల్లును పాస్ చేయించగలిగారు. కాబట్టి వారి పాత్ర కూడా ఈ సందర్భంగా మన అందరము మెచ్చుకోవలసినటువంటి పాత్ర వాళ్ళది. ఆ టైంలో జేఏసీ చైర్మన్గా ఉన్నటువంటి మీకు ఎలాంటి శక్తుల నుంచి మీకు అంటే ఆగిపోండి, లేకపోతే ఈ ప్రోగ్రాం చేయకండి, లేకపోతే మీరు జేఏసీ చైర్మన్గా ఉండకండి, లేకపోతే మిమ్మల్ని లోపరుచుకోవాలన్న, లేకపోతే భయపెట్టాలన్న చూసినటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా సార్? ఉన్నాయి, ఎందుకు లేవు, కానీ చాలా ఘర్షణే పడవలసి వస్తుంది కదా. కాకపోతే ఒకటి ఏంటంటే మేము జేఏసీని చాలా ప్రజాస్వామికంగా నడిపినాం. అవును, అప్పటికే తెలంగాణలో ఒక ప్రజాస్వామిక విలువలు బలపడుతున్న సందర్భం. బయట ప్రజలందరూ కూడా రాజకీయాల్లో మెల్లమెల్లగా అంతవరకు లేని వాళ్ళు కొత్తగా ఒక అవకాశం దొరికి భాగస్వామ్యం అవుతున్నారు. ఆ భాగస్వాములు అవుతున్నటువంటి సమయాన ఆ విలువలను స్వీకరించి జేఏసీని ఒక ప్రజాస్వామిక పునాదుల మీద నిర్మించడం. దానిలో మొదటి సూత్రం ఏంటంటే, నిర్ణయాలు హైదరాబాద్లో జరిగిన అమలుకు సంబంధించిన వివరాలు ఎక్కడికక్కడ స్థానిక జేఏసీలు తీసుకుంటాయి. ఇది మొదటిది. రెండవది మేము అనుకున్నది ఏంటంటే, ఈ అమలు స్థానిక జేఏసీ తీసుకోవటం మాత్రమే కాదు, వాళ్లను మనం అక్కడ అనవసరమైన జోక్యం ఉండదు. ఇక దాని నిర్మాణంలో కానీ, అక్కడ స్థానిక నాయకత్వాన్ని ఎంపిక చేసుకునే విషయంలో కానీ హైదరాబాద్ నుంచి జోక్యం చేసుకోవాలి. ఓకే. రెండోది ఏంటంటే, చాలా కీలకంగా అందరం కూర్చొని నిర్ణయాలు చేయాలి. ఎవరం కూడా బలవంతంగా నిర్ణయించే రుద్దటం కుదరదు అనేది మొట్టమొదటి. అప్పుడు ఖచ్చితంగా సీమాంధ్రకు సంబంధించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి ఉన్నాడు. మీరు అదే సమయంలో మిలియన్ మార్చ్ నడిచింది, అదే సమయంలో సకల జిల్లా సమయం నడిచింది, అదే టైంలో మా సాగరహారం నడిచింది, అదే సమయంలో వంట వార్పులైనా కానివ్వండి, రైలు రోగులు కానివ్వండి, ప్రతిదీ కూడా నడుస్తూ వచ్చింది. ఒకనొక టైంలో ఉస్మానియా యూనివర్సిటీలో భారీ బహిరంగ సభల లాంటివి కూడా నడిచింది. ఏ సభ కోసం మీరు బాగా ఘర్షణ పడాల్సి వచ్చింది? ప్రభుత్వంతో ఏ సభలో ఇబ్బంది పడాల్సి వచ్చింది? ఏ కార్యక్రమం కోసం? కార్యక్రమంలో కూడా ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తోని ఘర్షణే, అంత సులువుగా ఏం జరగలేదు. ఓకే, తప్పించుకొని తిరగవలసి వచ్చేది, మమ్మల్ని మేము కాపాడుకోవాల్సి వచ్చేది. కాబట్టి సంఘర్షణే ఉండే. ప్రధానికి కూడా ప్రజల కదలికను చూసి పర్మిషన్లు, అనుమతులు ఇచ్చిండ్రు, కానీ లేకపోతే మాత్రం ఎక్కడ కూడా కార్యక్రమాలు జరిగేవి కాదు. అదొక ఒక జనవాహిని, ఒక సముద్రం లాగా ఉప్పెనలు లేసినట్టుగా జనం మేల్కొన్నారు, కదిలిండ్రు. ఒక సంఘటిత శక్తిగా సమరశీలతో పోరాటం చేసిండ్రు, ఇంకెవరు ఆపుతారు దాన్ని? అట్లాంటి పరిస్థితి అది. కాబట్టి అప్పుడు ప్రభుత్వం కూడా కేసులు పెట్టింది, అరెస్ట్ చేసిండ్రు, కానీ అంతకు మించి చేయగలిగింది కూడా ఏం లేదు. అప్పుడు
టీఆర్ఎస్ పార్టీ అధినేత ఎక్స్ సీఎం అయినటువంటి కేసీఆర్ ఏదైనా కార్యక్రమం విషయంలో మీకు అతనికి ఏమైనా క్లాష్ వచ్చినటువంటి సందర్భాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఉంటాయి కదా క్లాషెస్ తప్పకుండా. ఆయన ఇప్పుడే ఎందుకు మిలియన్ మార్చి వాయిదా వేద్దామని, వాయిదా వేస్తే నమ్మకాలు పోతాయి, ఉద్యమం సన్నగిల్లుతుందని మేము ఓకే మొత్తం మీదనైతే చివరాఖరికి అందరినీ ఒప్పించి ప్రకటన చేసినాం. ప్రకటన చేసినప్పుడు ఆయన కూడా చివరికి అంగీకరించిండు. అంటే ఆ విషయంలో ఏంటంటే పూర్తి ప్రజాస్వామికంగా వ్యవహరించడం, అందరి అభిప్రాయాలు విని అందరితో జాగ్రత్తగా చర్చ చేసి అందరినీ ఒప్పించి ప్రకటన చేసినాం. ఏది కూడా అట్లా తొందరపడి ఏం చేయలేదు. అట్లా ఒక ప్రజాస్వామికంగా వ్యవహరించినాం కాబట్టి ఎన్ని ఇబ్బందులైనా మనం అనుకున్నట్టుగా నడుస్తలేదు అనుకుని ఎన్ని ఇబ్బందులైనా కానీ ఎవరైనా ఏం చేయగలిగింది లేదు. కానీ తప్పనిసరిగా అది ఆ రకంగా ఆ ప్రజాస్వామిక వాతావరణం కారణంగా స్టీరింగ్ కమిటీ కూడా గట్టిగా నిలబడ్డాయి. ఈ నాయకత్వంగా వెనక గట్టిగా నిలబడ్డాయి. ఆ నిలబడటం వల్ల ఇంకా దాన్ని దులిపి పారేసి చేతిలో మనం గుప్పెట్లో పెట్టుకుందామని ప్రయత్నం చేసినా కానీ ఆ ప్రయత్నాలు ఏవి సాగలేదు. అట్లా అది చాలా ప్రజాస్వామికంగా నడిచింది. అది మామూలు విషయం కాదు. ఒక ప్రజాస్వామికబద్ధంగా ఒక ఉద్యమాన్ని నడపటం అది చాలా. సకల జనుల సమ్మెను కావాలనే ఆపించేశారు. అది దానిలో జేఏసీ పాత్ర ఉందంటారు, నిజమేనా? అసలు అది సకల జనుల సమ్మె కాదు కానీ మిలియన్ మార్చ్ అప్పుడు సాగరహారం అప్పుడు కొంత ఇబ్బంది అయింది. సకల జనుల సమ్మె అందరిని ఒప్పించే చేసినాం. డేట్ ప్రకటన కాడ కొంత తేడాలు ఉంటాయి. ఈ డేట్ చేద్దామని కాదు, ఆ డేట్ చేద్దామని. అయితే దానికి హేతుబద్ధమైన కారణాలు ఉండే. అప్పుడు కేసీఆర్ గారు చెప్పిన దాంట్లో మంచి న్యాయమైన కారణాలు ఉండే. సోనియా గాంధీ గారు దేశంలో లేదు, ఆపరేషన్ జరుగుతుంది, అమెరికాలో ఉంది, ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఆ సమయంలో సమ్మె చేయటం చాలా మంచి చెడ్డ పేరు వస్తుంది మనకే. చేయొద్దు అన్నారు, అది కారణం కనిపించింది అందరికి. సరే సార్ అట్లే కానివ్వండి అని అందరం కూడా అంగీకరించినాం. అట్లా సూచనలు వచ్చినప్పుడు ఎవరం కూడా విభేదించలే. ఇప్పుడు మేము అన్ని విధాలుగా ఉద్యమంతో ఉంటున్నాం, మాకు నష్టం కలిగే విధంగా కూడా మీరు వ్యవహరించొద్దు అన్నప్పుడు కూడా మేము అందరం విన్నాం. వాటిని బేఖాతరు చేయలే అట్లాంటి వాటిని. అట్లా చాలా జాగ్రత్తలు పాటించినాం. రాజకీయ శక్తులలో జేఏసీకి చాలా వెన్నుదన్నుగా ఉన్నటువంటి వాళ్ళ పేర్లలో చాలా మంది ఉండుంటారు. కానీ మీకు గుర్తుండేటువంటి పేర్లలో మాట్లాడుకోవాలనుకుంటే తప్పనిసరిగా అప్పుడు టీఆర్ఎస్ నాయకత్వము చాలా గట్టిగానే ఉద్యమంతో నిలబడ్డది. వాళ్ళు ఎన్ని విభేదించినా కొన్నిసార్లు అసలు వాళ్ళకు చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తి కలిగిన మొత్తం మీదనైతే నిలబడ్డారు. అది ఒకటి. తర్వాత కీలక సమయాల్లో కాంగ్రెస్ నాయకులు కూడా నిలబడ్డారు. బీజేపీ నాయకులు ప్రత్యేకించి సుష్మా స్వరాజ్ గారు చాలా గట్టిగా మద్దతునిచ్చారు. ఎవరు ఏం చెప్పినా గానీ నేను తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేసినా నేను ఆ ప్రకటన కట్టుబడి ఉన్నా, తప్పకుండా తెలంగాణ కోసం మేము నిలబడితే బిల్లు పాస్ చేయిస్తా అని హామీ ఇచ్చి తెలంగాణ బిల్లు ఆమోదం పొందటానికి ఆమె కృషి చాలా కీలకమైనది. అట్లా వారి నుంచి కూడా మద్దతు దొరికింది. అన్నిటికంటే మించి సోనియా గాంధీ గారు వారు తెలంగాణ ఏర్పాటును అంగీకరించటమే కాదు, ఆ నిర్ణయాన్ని చాలా సాహసోపేతమైన నిర్ణయం అది. పార్టీకి నష్టం వస్తుందని తెలిసినా చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇవన్నీ కూడా చాలా కీలకమైనవే, వీటిని మనం కాదని అనటానికి వీల్లేదు. ఎక్కడ సమస్య వస్తుందంటే కొన్ని సందర్భాల్లో ఉద్యమానికి సంబంధించిన వ్యూహరచనలో ఎవరన్నా కాదన్నప్పుడు, లేకపోతే ఇంకా మనం చెప్పినట్టు ఇంటలేరని కోపంతో జరుపుదాం అన్నప్పుడు స్టీరింగ్ కమిటీ గట్టిగా నిలబడి. మీరు ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు, అధికార పార్టీతో పాటుగా మీ పార్టీ కూడా సైమల్టేనియస్గా నడుస్తూ ఉంది. ఇప్పుడు సమాంతరంగా మీరు కూడా అందులోనే పాలు పంచుకుంటా ఉన్నారు. ఉద్యమంలో అనుకున్నటువంటి వాటిని ఇంకా చాలా నెరవేర్చాల్సి ఉంది. దాంతోపాటుగా ఉద్యమంలో ఉన్నటువంటి విభజన హామీలు ఇంకా చాలా వరకు నెరవేరలేదు. ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించినవి కానివ్వండి, ఆస్తులకు సంబంధించినవి కానివ్వండి, కొన్ని ఇంకా ఎక్కడికక్కడే ఉన్నాయి. అలాగే భద్రాచలం తర్వాత ఉన్నటువంటి 7 మండలాల ఇష్యూ కూడా ఇంకా అట్లనే రగులుతూ ఉంది. వాళ్ళు అసలు ఆ రాష్ట్రం వల్ల ఈ రాష్ట్రం వల్ల అనేటువంటి ఒక సందిగ్ధంలో ఉన్నారు. నోటిఫికేషన్లు వచ్చినప్పుడు వల్ల వాళ్ళు ఒకరోజు దూరం బయటకు వచ్చి నాది ఏ రాష్ట్రం అని చెప్పేసి వాపోతున్నటువంటి సందర్భాలు కూడా చూస్తూ ఉన్నాం. అసలు ప్రస్తుతము మీ ముందున్నటువంటి కర్తవ్యం ఏమనుకుంటా ఉన్నారు? తెలంగాణలో ఇవాళ మీరు చెప్పినట్టు విభజన హామీలను సాధించుకోవాలి. కొన్నింటిని కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. సరే వాటిని మనం
మిగిలినవి కొన్ని వాళ్ళు అంగీకరించారు. ఒక ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు కోసం ఆందోళన చేయవలసి వచ్చింది. ఇవాళ కాజీపేట్ వ్యాగన్ దానికోసం కూడా చాలా ఆందోళన జరిగిన తర్వాతనే దాన్ని మంజూరు చేసినారు గిరిజన యూనివర్సిటీ. కానీ ఇంకా విభజన ప్రక్రియలు పూర్తి కాలేదు. అది కూడా ఒక పెద్ద సమస్య. దాన్ని కూడా పూర్తి చేయవలసి ఉండే, అది ఒకటి ఉంది. అయితే ఇవాళ అన్నిటికంటే మించి ఏంటంటే గతంలో 10 ఏళ్ళు వనరుల దుర్వినియోగం జరిగింది. వాళ్ళు అట్లా జరగకూడదు. అన్ని వనరులు కూడా ఉపాధి కల్పన, బతుకుదెరు అవకాశాలను విస్తరించడానికే జరగాలి. మరి దానికి తగ్గట్టుగా ఇవాళ ప్రభుత్వము ఒక సర్వే చేసింది, సామాజిక ఆర్థిక సర్వే కులగణన ద్వారా. ఆ సామాజిక ఆర్థిక సర్వే ద్వారా ఎవరి పరిస్థితి ఏంది అనేది అర్థమవుతున్నది. ఈ అర్థమవుతున్నప్పుడు ఆ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ చాలా కీలకంగా రాష్ట్ర అభ్యున్నతికి ఏం చేయాలనేది ఆలోచించాలి. అందుకని మనం పాత సరళీకరణ అప్పుడు తయారైన విధానాలను మూసలో పోసినట్టు అదే తొవ్వన నడుస్తామంటే కుదరదు. ఇవాళ ఈ వెనుకబాటుతనాన్ని నిర్మూలించటానికి, ఉపాధి అవకాశాలను పెంచటానికి, సమానత్వాన్ని సాధించటానికి సరి అయినటువంటి విధానాలు ఇలా కొత్తగా ఆలోచించాలి, తీసుకొని రావాలి. అది వాళ్ళకి అవసరం. ఆ అవసరాన్ని ఇవాళ మనం గుర్తెరిగి చాలా జాగ్రత్తగా నడుచుకోగలిగితే, ప్రభుత్వాలు నిర్ణయాలు చేయగలిగితే చాలా బాగుంటుంది. తెలంగాణ ఉద్యమం అనేది చాలా బలంగా ఒక ప్రజాస్వామిక ఆకాంక్షను వ్యక్తీకరించింది. అది కేవలము ఆంధ్ర పాలకులు పోవాలి, తెలంగాణ కావాలన్నది మాత్రమే ఆ ఉద్యమ ఆకాంక్ష కాదు. ఆ ఉద్యమం ఏం కోరుకున్నదంటే ఆంధ్ర పాలకులు అనుసరించిన విధానాలు కూడా పోవాలి, తెలంగాణకు తగ్గట్టుగా కొత్త విధానాలు రావాలని కూడా కోరుకున్నారు ప్రజలు. కాబట్టి అది వాళ్ళ మనం అమలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్టుగా తెలంగాణ పరిస్థితులకు అనుకూలమైనటువంటి ఇక్కడి సాంస్కృతిక జీవనాన్ని వ్యక్తీకరించగలిగేటువంటి విధానాలను మనం డిజైన్ చేసుకొని వాటిని అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ సార్. ఇది ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం చెప్తున్న మాటలు. నాడు ఉన్నటువంటి పరిస్థితులను చెప్తున్నాయి. ఇక ప్రస్తుతం తక్షణం ఈ ప్రభుత్వం ముందున్నటువంటి కర్తవ్యాలను కూడా వారైతే వివరిస్తున్నటువంటి పరిస్థితిని అయితే చూస్తూనే ఉండండి కాలోజీ టీవీ.